నటి సుచిత్ర సేన్ అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 60 బెంగాలీ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ అందాల తార ప్రేక్షకుల అభిమానంతో పాటు అనేక గౌరవ పురస్కారాలు దక్కించుకున్నారు. సుచిత్ర మృతి పట్ల బాలీవుడ్ సంతాపం ప్రకటించింది. ప్రఖ్యాత బెంగాలీ నటి సుచిత్ర సేన్ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. మనోజ్ఞ రూపంతో, అసామాన్య నటనతో నాటి తరం మనసు దోచుకుని వెండితెర సామజ్ఞిగా వెలుగొందిన సేన్ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి కోల్కతాలోని బెల్లెవ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3న సుచిత్ర ఆరోగ్యం మరింత క్షీణించినందున అత్యవసర సేవా విభాగంలో వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కుమార్తె, నిన్నటి తరం బాలీవుడ్ నటి మున్మున్ సేన్ మనవరాళ్లు రియా, రైమా ఆసుపత్రిలోనే ఉండి సపర్యలు చేశారు. 83 ఏళ్ల ఈ దిగ్గజ నటీమణికి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సుచిత్ర సేన్ 1931 ఏప్రిల్ 6న బంగ్లాదేశ్ లో జన్మించారు. విడుదలకు నోచుకోని బెంగాలీ చిత్రం శీష్ కొతాయ్తో నట జీవితాన్ని ప్రారంభించారు. 52 హెంగాలీ, 7 హిందీ చిత్రాల్లో నటించారు. బిమల్ రాయ్ దేవదాసు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన గుల్జార్ చిత్రం ఆంధీ తదితర చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ద్వీప్ జలేజై, హరానోసూర్, సాగరిక, అగ్ని పరీక్ష, ఉత్తర్ పల్గుని వంటి అత్యుత్తమ బెంగాలీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. దేవదాస్ చిత్రంలో ప్రేమమూర్తి పారోగా అనితర సాధ్యమైన నటనకు సుచిత్ర సేన్ జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ నటిగాను సుచిత్ర రికార్డు సృష్టించారు. 1963లో జరిగిన మాస్కో చలన చిత్రోత్సవంలో పప్తపత్ చిత్రంలో కనబర్చిన అత్యుత్తమ నటనకు ఉత్తమ నటి పురస్కారం దక్కించుకున్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1978 నుంచి నటనకు దూరంగా ఉంటున్న ఈ వెండితెర రారాణి 2005లో ప్రభుత్వం ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించేందుకు సైతం జనబాహుళ్యంలోకి రాలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బెల్లెవ్యూ ఆసుపత్రికి చేరుకుని సుచిత్ర సేన్ కు నివాళులు అర్పించారు.